నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఇక్కడ మనం చూసినట్లయితే అంటే సేవకుడికి ఎందుకు కఠినమైన తీర్పు ఉంటదంటే దేవుని చిత్తమేంటో తెలుసు, దేవుని యొక్క పిలుపు ఏంటో తెలుసు, దేవుడు మనల్ని ఎందుకు నియమించుకున్నాడో తెలుసు. అది ఎరిగి కూడా మనం ఏం చేస్తాం, చాలా సార్లు తప్పు అన్నది చేస్తూ ఉంటాం. అందుకనే దేవుడు ఏమంటాడంటే యజమానుని యొక్క చిత్తం ఎరిగిండి అలాగ చేయని దాసుని కంటే ఏం తగులుతాయి ఏంటండి, అనేకమైన దెబ్బలు తగులుతాయంట. అదే తెలియక చేసామనుకోండి ఎన్ని దెబ్బలు తగులుతాయంట, కొద్ది దెబ్బలే తగులుతాయి అని చెప్పి 48వ వచనంలో అక్కడ రాయబడుతుంది. అంటే సేవకులకి దేవుని యొక్క వాక్యం తెలుసు, సేవకు యొక్క బోధించే వారికి దేవుడు ఏం చెప్పాడో తెలుసు, ఎలా నడుచుకోవాలో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు. అయినప్పటికీ ఏం చేస్తూ ఉంటాం, మనము తప్పుపోతూ ఉంటాం. అందుకని వీళ్ళకే సేవకులు అంటే చాలా మంది ఏమనుకుంటారంట, చాలా మంచిదిరా, ఒక బోధించేవారంటే చాలా మంచిగా అఫిషియల్గా ఉంటారు అని అనుకుంటామండి. వీళ్ళకి చాలా కఠినమైన తీర్పు ఉంటుందంట. మొట్టమొదటిగా రెండోదిగా ఏముంటుందంట, అనేకమైన దెబ్బలు తగులుతాయంట. అంటే తెలియక విశ్వాసులు ఉన్న వారికి కొద్ది దెబ్బలే తగులుతాయి, కానీ బోధించే బోధకులకు ఉన్న వారికి అనేకమైన దెబ్బలు తగులుతాయంట. అంత మాత్రమే కాదండి, ఇక్కడతో విడిచిపెట్టాడు. ఎవరన్నా దేవుడు సెలవిచ్చమన్నదే, దేవుడు చెప్పిన మాటలు ఇతరులకి మనం చెప్పకపోయినా ఒక అంటే మీకు అర్థమయ్యే చెప్తానండి. చూడండి ఆ మాట చదివిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 7వ వచనం కానీ చదవండి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 7వ వచనం మీరు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. అందుకని యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 7వ వచనం చదవండి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలులకు కావలివానిగా నరపుత్రుడా, నేను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నువ్వు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాటలు తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నందును గాని అతని ప్రాణమును గురించి నేను విచారణ చేయుదును. చూడండి, ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనల్ని సేవకులు బాధకులైన వారికి కఠినమైన తీర్పు రావడానికి బాధకులుగా ఉండొద్దని యాకోబు తెలియపరచడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటిగా బాధకులకు ఏం జరుగుతుందంట, కఠినమైన తీర్పు జరుగుతుంది. రెండోదికి ఏం జరుగుతుంది, అనేకమైన దెబ్బలు జరుగుతాయి. మూడోదికి ఏం జరుగుతుందంట, ఇప్పుడు ఎవడన్నా ఒక దుర్మార్గంగా జీవిస్తున్నాడు అనుకోండి, వాడికి దేవుడు మనల్ని సువార్త చెప్పమని చెప్తాడు. అంటే నీ యొక్క ఈ పాపంలో ఉన్నావు, నువ్వు ఇలా జీవిస్తున్నావు, ఇలా ఉన్నావు, ఇలా ఉంటే నీకు మరణం తప్పదు అని చెప్పి వాడికి మనం చెప్పాలి. వాడికి మనం చెప్పబోయామనుకో, వాడు అలాగే పాపంలో మరణించాడనుకో, ఆడి మరణానికంట ఎవరు ఉత్తరవాదంట, మనమే ఉత్తరవాదంట. చూడండి, అంటే పాపం చేసేది వాడు, ఇష్టానుసారంగా జీవించేది వాడు, ఆడు సరిపోతే ఎవరికంట, మనకంట. అంటే బాధకులు అంటే ఎలా ఉందో చూడండి. అంటే వాడి ఇష్టానుసారంగా వాడు జీవించి వాడు చచ్చిపోతే వాడి ప్రాణానికి ఎవరు ఉత్తరవాదం అంట, మనం ఉత్తరవాదం అంట. అంటే ఎంత కఠినమైందో చూడండి. సేవకులు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చాలా ఈజీ అనుకుంటారు. సేవకులు అంటే చాలా పరిచారికులైన పెద్దలైన ఇది అన్నదే, ఇది సామాన్యమైన పని కాదండి. ఇది సామాన్యమైనది కాదు. ఎవడో ఆడి ఇష్టానుసారంగా జీవించాడు చనిపోతే ఆడి ప్రాణానికి ఎవరు ఉత్తరవాదులు అంట, మనం ఉత్తరవాదులం అంట. అంటే వారి దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు, నశించిపోతున్న ఆత్మల్ని ఏం చేయాలి, మనం హెచ్చరించాలి. వాడు వింటాడా లేదన్నది నీకు అనవసరం. చాలా మంది ఏమంటారు తెలుసా, వాడు మూర్ఖుడండి,
వాడు ఎవడు మాట్లాడండి ఆడికి మనం చెప్పలేము. అలాగే మనం ఆడికి తెలిసి కూడా మనం చెప్పలేమనుకో వాడి ప్రాణానికి ఎవరు ఉత్తరవాదులు? మనమే ఉత్తరవాదులు అవుతాం. అందుకనే సేవకులుగా ఉండొద్దని యాకోబు చెరిపరచడానికి కారణం ఏంటంటే అదే. ఈ రోజుల్లో చాలా మంది కూడా ఇక్కడ మీ ఏరియాలో ఎలా ఉంటుందో తెలియదు కానీ నేను ప్రకాశం డిస్టిక్ పెద్దలూరు ఆ ప్రాంతంలోకి వెళ్ళానండి. ఆ ప్రాంతంలో మగవాళ్ళందరూ పాస్టర్లే. ఒక మగవాడు రక్షింపబడ్డాడు అనుకోండి అది పాస్టరే. ఇంకా విశ్వాసం ఉండడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే అంటే ఆ ఏరియాలో కొంచెం సేవకుల్ని చాలా గౌరవంగా చూస్తారు, కొంచెం విలువిస్తూ ఉంటారు. దాది నాకు కూడా రావాలి, నేను కూడా పొందుకోవాలని ఏం చేస్తారంటే అయిపోతున్నారు. అంటే వీళ్ళకి ఈ వాక్యం గురించి పెద్ద లోతులు తెలియదు. ఎందుకు? వీళ్ళకి కావాల్సింది ఏంటి? గౌరవం, ఘనత కావాలి అంతే తప్ప సేవకులుగా బోధకులుగా ఉంటే కఠినమైన తీర్పు వస్తుందని, అనేకమైన దెబ్బలు తగిలితేని, ఎవడో తిరిగిపోతాడు, తాగిపోతాడు, చనిపోతాడు, ఆడి ప్రాణానికి మనం ఉత్తరవాదులు ఉంటామని చెప్పి వీళ్ళకి తెలియకుండా ఉంటారు. అందుకనే సేవ అన్నది సామాన్యమైనది కాదండి. అందుకని భక్తులు ఏమన్నాడు తెలుసా? సేవ అంటే సావంట. అంటే అందుకనే సేవకులమైన మనము మరింత కఠినమైన తీర్పులో ఉంటాయి కనుక అందుకనే చాలా మంది సేవకులు కాకుండా ఉంటేనే మంచిదని చెప్పి యాకోబు ఏమంటున్నాడో తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదండి, మొట్టమొదటిగా కఠినమైన తీర్పు పొందుతాం, రెండోదిగా అనేకమైన దెబ్బలు తగులుతాయి, ఇంకోటి యొక్క దుర్మార్గుడు వాడికి మనం చెప్పకుండా వాడు చనిపోయాడు అనుకోండి, వాడి ప్రాణానికి మనం ఎవరం అవుతామట? ఉత్తరవాదం అవుతామట. అంత మాత్రమే కాదు, ఒక సంఘానికి కొంతమందిని మనకు అప్పగించాడు దేవుడు. ఇప్పుడు సంఘం అన్న తర్వాత బోధకులకి కొంతమందిని, విశ్వాసం లేని వారిని కొంతమందిని అప్పగిస్తారు. వీళ్ళ ఆత్మల గురించి కూడా ప్రతి ఒక్కరి గురించి ఏం చేయాలో తెలుసండి? లెక్క చెప్పాలి. చూడండి ఆ మాట కోసం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఉపజింపవలసిన వారు వలె మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని సరిపోద్ది. ఇక్కడ నేను చెప్పేస్తాను. ఇక్కడ ఏంటంటే ఒక సంఘాన్ని ఒక సేవకుడికి, ఒక బోధకుడికి అప్పగించినప్పుడు ఆ ప్రతి ఆత్మ గురించి ఎవరికి లెక్క చెప్పాలంటే మనము ఎవరికి చెప్పాలి? దేవుడికి లెక్క చెప్పాలి. దేవుడు అడుగుతాడు, నీకు ఎంతమందిని అప్పగించాను, నీకు ఎంతమందిని అప్పగిస్తే నువ్వు వారిని ఎలా పెంచావు, ఎలా పోషించావు, ఎలా నడిపించావు అని దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? లెక్క అడుగుతాడు. ప్రతిదానికి మనం ఏమనుకుంటామంటే పాస్టర్ గారు అంటే ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పేస్తే వెళ్ళిపోతే అయిపోయింది అనుకుంటారు, బోధకులు అనుకుంటామండి. ఇది కాదండి. బోధకులు అంటే బోధకులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఏ సంఘములో ఉన్నా ఎక్కడ ఉన్నా వారిని ఏం చేస్తాడంటే దేవుడు లెక్క అడుగుతాడు. చూడండి, కొన్ని ఆత్మలు వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. వీటి గురించి కూడా అడుగుతాడు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, నువ్వేం చేసావు వారు వెళ్ళిపోయినప్పుడు, వారి గురించి నువ్వు కన్నీటితో ప్రార్థన చేసావా, వారి కోసం నువ్వేమైనా చేసావా అని చెప్పి దేవుడు మనల్ని ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. ప్రతి దానికి కూడా, అంటే ప్రతి ఆత్మకు కూడా దేవుడు ఏం చేయాలి? మనము లెక్క చెప్పాలి. అందుకనే బాధకులమైన మనము సామాన్యమైన పని కాదండి, ఇది సామాన్యమైన విషయము కాదు. అందుకని యాకోబు ఏమంటాడంటే ఎన్ని చూసుకుంటూ వచ్చాడు కాబట్టి, మా సహోదరులారా ఏమంటున్నాడు? మీలో బోధకులమైన మనం కఠినమైన తీర్పు పొందామని కనుక మనలో అనేక మంది బోధకులు కాకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే విశ్వాసం ఉన్నాం అనుకోండి, నీకు కఠినమైన తీర్పు ఉండదు, అనేకమైన దెబ్బలు నీకు తగలవు, ఎవడో సరిపోతే వాడికి నువ్వు ఉత్తరవాదిగా ఉండవు. అంత మాత్రమే కదా, వాడి కోసం నువ్వు లెక్క అప్పచెప్పవలసిన పని లేదు. అంటే సేవకి ఎంత బాధ్యత అప్పగించాడు, దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. సామాన్యమైన విషయం కాదండి. బోధకులకు ఉండడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే 4 మాటలు చెప్పి వెళ్ళిపోతున్నాడులే అని అనుకుంటూ ఉంటారు. ఆదివారం వస్తాడో, శనివారం లేకపోతే శుక్రవారం వస్తాడో, ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు, ఆయన పనే బాగుందిరా అని అనుకుంటారండి. ఇది ఎంత కఠినమైనది అంటే అందుకని అంటున్నాడు. చాలా అంత మాత్రమే కాదు, ఎవరికప్ప దేవుడు మనల్ని అడుగుతాడు. అంటే మనం కఠినమైన దేవుని యొద్ద నుండి కఠినమైన తీర్పు పొందుతాం, దేవుని యొద్ద నుండి దెబ్బలు తింటాము, నాకు ఉత్తరవాదులుగా ఉండవలసి వస్తుంది మనుషులకి. అంత మాత్రమే కాదు, దేవునికి మనం ఏం చేయాలి? లెక్క పెట్టుకుంటాం. ఇది ఒక లెక్క. బోధకులు ఎందుకు కాకూడదు అన్నదే ఈ 4 విషయాలు మనం చూసాం. బోధకులమైన మనము తప్పిపోతామంట.
అక్కడ చూడండి, 2వ వచనం ఉంది, అనేక విషయంలో మనం అందరం కూడా ఏమైపోతాం, తప్పిపోతాం. యాకోబు ఏమంటున్నాడంటే తనను కూడా కలుపుకున్నాడు, నేను కూడా. అంటే బోధకులమైన వారు యొక్క ఉండడం సామాన్యమైన విషయం కాదు. బోధకులుగా ఉంటూ మళ్ళీ కొంతమంది తప్పిపోతారంట. ఈ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏ విషయాల్లో తప్పిపోతాం అన్నదే ఇక్కడ ఒక విషయాన్ని రాశాడు. ఏ విషయంలో తప్పిపోతామంట, మాటల విషయంలో తప్పిపోతాం. అంటే చాలాసార్లు ఏం చేస్తామంటే బోధించేది ఒకటే, మనం చేసేది ఒకటే. ఇది చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. అందుకనే గాంధీ గారు అంటే మన యొక్క క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో కొంతమంది అన్యులకున్న వాల్యూస్ కూడా మనకు ఉండవండి. నేను చదువుకున్నప్పుడు గాంధీ గారి గురించి ఒక కథ చదివాను. ఏంటంటే ఆ కథ, ఒక పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు బాగా బెల్లం గడ్డలు తినటం అలవాటు అంట. బెల్లం గడ్డ తెలుసు కదండి, బెల్లం తినటం అలవాటు అంట. వాళ్ళ అమ్మ చెప్పిందంట, ఒరే నాన్న బెల్లం తినమోకరా, అయితే ఎక్కువ తింటే పురుగులు పడతారా, లేకపోతే షుగర్ వచ్చేద్దరా, అది వచ్చేద్దరా, తినమోకరా, అది ఇది అని చెప్పినా సరే వింటలేదంట. అప్పుడు వాళ్ళ తల్లి ఏం చేసిందంట, ఆనాటి కాలంలో గాంధీ గారు ఉన్నారు, ఇంకా గాంధీ గారు బాగా తెలిసిన వ్యక్తి అంట వాళ్ళకి. అప్పుడు ఆయన పెద్దోడు కదని చెప్పి గాంధీ గారి దగ్గర తీసుకెళ్లారంట. ఎవరిని, ఈ కుర్రోడు వాళ్ళ అమ్మ గాంధీ గారి దగ్గర తీసుకెళ్తే గాంధీ గారు అన్నారంట, అమ్మ వెళ్ళి చెప్పిందంట, అయ్యా బెల్లం తినవద్దని కోల్ది తెగ తినేస్తున్నాడండి, కొంచెం చెప్పండి అండి, హెచ్చరించండి. అంటే గాంధీ గారు అన్నారంట, అమ్మ ఒక వారం పోయిన తర్వాత రమ్మన్నాడంట. ఒక వారం పోయిన తర్వాత రమ్మన్నాడంట. అలా అమ్మనుకుందంట, అంటే ఒక మాట చెప్పడానికి వారం తర్వాత రమ్మన్నదని చెప్పి ఇసుకుంటూ వచ్చేసిందంట. ఇసుకుంటా వచ్చేసిందంట. తర్వాత ఒక వారం పోయిన తర్వాత ఈ పిల్లని తీసుకుని అలా అమ్మేళ్ళిందంట. అప్పుడు గాంధీ గారు కూర్చోబెట్టి, నాన్న బెల్లం తినటం వల్ల చాలా ప్రమాదంరా, నీ ఇలాంటి అనారోగ్యాలు వస్తాయి, అలాంటి జబ్బులు వస్తాయి, ఇలాంటివి వస్తాయి, ఎలాగ వస్తుంది అలాగ వస్తుంది. నువ్వు చిన్నపిల్లాడు బెల్లం ఎక్కువ తింటే నీ పళ్ళు పుచ్చిపోతాయి, చిన్నపిల్లాడు తింటే పావులు కుట్టేస్తాయి, స్వీట్ ఎక్కువ తింటే నీ కడుపులో ఇలాగని చెప్పి అనేక మంది విషయాలు చెప్పి తినవద్దురా అని చెప్పి చెప్పాడంట. అప్పుడు ఇంకా అమ్మ వెళ్ళమ్మ ఇంకా తినవు కదరా అని అంటే తిన్నంకులు అని అన్నాడంట. అప్పుడు అన్నాడంటే వెళ్ళిపోమ్మ అంటే అప్పుడు ఏమో బయటకు వచ్చి మళ్ళీ ఆలోచించి, ఇదే మాట వారం రోజుల క్రితం చెప్పొచ్చు కదా, దీనికోసం వారం రోజులు ఎందుకు ఆగమన్నాడు అని చెప్పి ఉండబట్టలాకి వెళ్ళి, అయ్యా వారం రోజుల క్రితం వచ్చినప్పుడు ఏ మాటలు చెప్తే నేను రెండోసారి రావాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు నాకు ఈ మాటలు చెప్పారంటే అప్పుడు గాంధీ గారు అన్నారంట, అమ్మా నాకు కూడా బెల్లం తింటమా అలవాటు, నాకు కూడా బెల్లం తినటం అలవాటు, నేను తింటూ నీ కొడుక్కి తినొద్దని ఎలా చెప్పగలను, చెప్పలేను కదా, అందుకని ఈ వారం రోజులు నేను బెల్లం తినటం మానేసి ఇప్పుడు నీ కొడుకు నేను చెప్పగలిగినాను. అంటే తన యొక్క గాంధీ గారి యొక్క విషయంలో చూసినట్లయితే అంటే తన చెయ్యింది ఇతరులను చేయొద్దని చెప్పలేదు. అలాగే బోధకులమైన మనం కూడా ఏం చేయాలంటే మాటల వరకు మీకు చెప్పడం మాత్రమే కాదు, అది మనం కూడా ఏం చేయాలి, విశ్వాసులకు మనం చెప్పడం మాత్రమే కాదు, అటు మనం ఏం చేయాలి, చెయ్యాలి. అందుకనే యాకోబు పత్రికలో ఏమంటుందంటే మనం అనేకమైన విషయాల్లో అంటే సేవకులైన వారు అంటే బోధకులైన వారు, పరిసేకులు అవనండి, పెద్దలు అవనండి, బోధకులు అవనండి, అనేక విషయాల్లో తప్పిపోతాం. అది ఏ విషయంలో అంటే మాటల విషయంలో ఎక్కువగా తప్పిపోతాం. ఎందుకంటే దేవుడు ఒక విశ్వాసి మాట్లాడితే దాన్ని పెద్దగా పట్టించుకోడేమో కానీ సేవకులైన వారు ఒక్క మాట తప్పుగా మాట్లాడిన దేవుడు విడిచిపెట్టడండి. సేవకులైన వారు ఒక్క మాట తప్పుగా మాట్లాడిన సరే దేవుడు విడిచిపెట్టాడు. దానిలో మంచి ఉదాహరణ మోషేను మనం చూసినట్లయితే, మోషే గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా, నా ఇల్లంతటలో నమ్మకమైన వాడు అన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా, భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు అన్నాడు. అంత మాత్రమే కాదండి, మోషే యొక్క గుణాలు మనం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడికి ఒకసారి కోపం వచ్చేసి, మోషే నువ్వు పక్కకు తప్పుకో, వీళ్ళందరిని కూడా నాశనం చేసేసి నీలో నుంచి ఒక జనాంగాన్ని తీసుకొస్తానన్నాడు. అంటే మోషే ఏమన్నాడు తెలుసా, అయ్యా అలాగా ఓ దేవుడు ఉంటాడు తెలుసా, ఐగుప్తు నుంచి తీసుకెళ్ళి ఆ దేవుడు కానానికి తీసుకెళ్ళాక మధ్యలో చంపేసాడని నీకు అపకీర్తి వస్తుందయ్యా, వద్దు అని చెప్పి అన్నాడు. అదే మనమైతే ఏం చేస్తాం, ఇప్పుడు అందరికంటే నిన్నే గంతగా ఉంచుతాను అని అన్నాడు అనుకో దేవుడు, మనం ఏం చేస్తాం, చంపేసి నన్ను గొప్ప చేసి అంటాం. కానీ మోషే ఏమన్నాడు, అలాగొద్దు నీకు చెడ్డ పేరు అంటే దేవుని కోసం ఆలోచించి దేవుడికే సలహాలు ఇచ్చేంత వ్యక్తిగా మారాడు. కానీ అంతగా మోషే ఉన్నప్పటికీ
మోషే పాలు తేనె ప్రవహించలేనిది అక్కడ ఉన్న దేశాన్ని ఎందుకు తను ప్రవేశించలేకపోయాడు తెలుసండి? ఎందుకు ప్రవేశించలేకపోయాడు? ఒక్క మాట ఏమన్నాడు తెలుసండి? చూడండి, సంఖ్యాకాండం 20 అధ్యాయం, సంఖ్యాకాండం 20 అధ్యాయము 10వ వచనం చదవండి. సంఖ్యాకాండము 20 అధ్యాయము 10వ వచనం. తర్వాత మోసే ఆహ్వానులను ఆ బండ ఎదుట సమాజమును ప్రోక్షించినప్పుడు అతడు వారితో ద్రోహులారా అన్నాడు. అంటే మోసే ఒక దైవజనుడు ఏ మాట అన్నాడు? ద్రోహులారా అన్నాడు. ఈ మాట పెద్ద తప్పు అనిపిస్తుంది మనకే తప్పు కాదు. ఈ మాట మనకు తప్పు అనిపిస్తుందా? అక్కడ మోసే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో చాలా కోపం. మోసేని ఏం చేశారు? ఇసుకిచ్చేయడం వల్ల మోసేకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆ కోపంలో ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. అదే మనమైతే లకారాలతో మాట్లాడేస్తాం కోపం వస్తే. మనమైతే ఇంకా పంచాంగం ఇస్తాం, ఇంకా తాగుబోతోడు కూడా తిట్టలేడు, అలాంటి మాటలు మనము మాట్లాడతాం. కానీ మోసే అలాగనలేదు, ద్రోహులారా అన్నాడు. ఆ మాట దేవుడికి ఎలాగనిపించిందంట? హాని మాట అనిపించిందంట. చూడండి, ఒక 106వ కీర్తన 32, 33 వచనాలు చదువుదాం. చూడండి, 106వ కీర్తన 32, 33 చదవండి. మెరిబ్బి జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగాను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. అతడు తన పెదవులతో ఏ మాట అన్నాడంటే? కాని మాట అంట. ఏంటి కాని మాట? ద్రోహులారా అంటాం, కాని మాట అంట. ద్రోహులారా అంటాము, కాని మాట అంట మోషే. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటో తెలుసా? సేవకులమైన మనము మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి. మోషే ఐగుప్తీయుల కోసము 40 సంవత్సరాలు కష్టపడ్డాడు. అనేకమైన శ్రమలు అనిపించాడు, అనేక మంది దూషించారు, సనుక్కున్నారు, అనేక మంది పనులు చేశాడు. కానీ మోషే ఒక్క మాట ద్వారా ఏమైపోయాడు? కానాను దేశం చేరలేకపోయాడు. ఆ విషయంలో అనేక సార్లు అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక మాట చదువుతుంది చూడండి. హితయోపదేశకాండం 3వ అధ్యాయం 25, 26 వచనాలు చదవండి. హితయోపదేశకాండము 3వ అధ్యాయం 25, 26 చదవండి. నేను అద్దరికి వెళ్ళి యొర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబనోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను మరియు యెహోవా నాతో ఇట్లా నేను చాలు ఇకను ఈ సంగతి గురించి నాతో మాట్లాడద్దు. చూడండి, మోసే బతుకులాడాడు. అయ్యా, ఏదో కోపంలో ఆవేశంలో చిన్న మాట అనేసాను ద్రోహులారని చెప్పి, ఆయన నన్ను క్షమించి యొర్దాను అవతలన్న ఆ పాలు తేనెలు ప్రవహించే కానాను నన్ను చూడండి అని అనేక సార్లు అడిగాడంట. అడిగితే దేవుడు దేవుడు ఏమన్నాడు? చాలు అన్నాడు. అంటే ఈ మాట ఎప్పుడు అంటారు? మన పిల్లలు ఏదన్నా బాగా ఇసుకిచ్చారనుకో ఉరక అని అంటారనమాట. అంటే మోసే దీనికోసం అనేక సార్లు ప్రార్థన చేశాడు. ఏమని? నన్ను పంపించమంటే చాలు, ఇంకొకసారి ఆ విషయం నన్ను అడగవద్దు అన్నాడు. అంటే చిన్న మాటను కూడా దేవుడు ఏం చేయలేదు. నా హృదయానుసారుడే. ఏమన్నాడు? మోసే గురించి ఏమంటున్నాడు? మోసే గురించి నమ్మకమైన వాడు అంటున్నాడు, సాత్వికుడు అంటున్నాడు. ఇన్ని గుణాలు కలిగిన వ్యక్తిని కూడా ఒక్క మాటతో ఏం చేయలేదు దేవుడు? క్షమించలేదు. వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళవన్నాడు, ఇంకంతే, వెళ్ళడం లేదు. అనేకసారి ప్రార్థన చేస్తే ఇంకా చాలు ఆపే అన్నాడు. నువ్వు ఆపే అన్నాడు. అంటే మోషే లాంటి వ్యక్తి చిన్న మాట అంటేనే మోషేనే దేవుడు కానాను వెళ్ళలేదంటే, మరి సేవకులమైన మనము, బోధకులమైన మనము, పరిచారికులమైన మనము, పెద్దలమైన మనము, మరి మోషే లాంటి జీవితం మనకుందా?
మోషే లాంటి జీవితం మనకుందా? మోషే లాంటి లక్షణాలు మనకు ఉన్నాయా? అటువంటి ఔన్నత్యం మనం కలిగి ఉన్నామా? లేవు. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాం. మనం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం. నోటికి ఏది వస్తే అదే మాట్లాడేస్తాం. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మాట అక్కడ మాట. సంఘంలో ఉన్న వారితోనే మనం ఏం చేస్తాం తెలుసా? ఒకే సంఘంలో ఉంటాము, ఏతో వీళ్ళ మాటలు వాళ్ళకి అందిస్తాం, వాళ్ళ మాటలు వీళ్ళకి అందిస్తూ ఉంటాం. ఇది బోధకులు. మరి మోషే లాంటి వాడు ఒక మాట అంటేనే దేవుడు ఏం చేయలేదు? ఊరుకోలేదు. మరి మనం అటువంటి లక్షణాలకు అటువంటి జీవితం మనకు లేదు. మరి ఇంకా మనం ఇంత జాగ్రత్తగా ఉండాలి. అందుకనే సేవకులం అంటే అది సామాన్యమైన విషయం కాదండి. అనేకమైన విషయాల్లో, చిన్న విషయాల్లో కూడా నిజంగా జరిగిన సంఘటన. మా గుడిగాడి దగ్గర పిల్లా వెంకటరత్నం గారు అని చెప్పి ఒక దైవజనుడు ఉంటాడు, మీకు తెలిసే ఉంటుంది. పిల్లా వెంకటరత్నం గారు అని చెప్పి మంచి బుక్స్ రాశారు, మంచి వక్త. ఆయన చాలా బుక్స్ రాశాడు. ఆయన పరిచర్యకు వచ్చిన కొత్తలో దేవుడు పిలుచుకున్నాడు, పరిచర్యకు వచ్చాడు. పరిచర్యకు వచ్చిన తర్వాత దేవుని ఫస్ట్లో ఉద్యోగం అనేది సేవకు వచ్చాడు. సేవకు వచ్చినప్పుడు అప్పుడు సంఘం పెద్ద లేదు. ఒక ఈదులు అంతా తిరుగుతూ సువార్త చెప్తూ చిన్నగా ఒక చిన్న గృహంలో చేరి వాక్య చెప్తున్నప్పుడు ఒక 5-6 వచ్చేవారు, అంతే. ఎక్కువ మంది వచ్చేవారు కాదు. ఆయన చాలా కష్టపడి అలా చేస్తున్నప్పుడు ఒకరోజు ఒకసాటికి వెళ్ళాడంట. వెళ్తే అక్కడ అనేక మంది దైవజనులు వచ్చారు. ఎలా ఉంది నీ పరిచర్య అంటే ఇలాగ అన్నాడంట. పెళ్ళి అయిందా అంటే అయింది అన్నాడంట. పిల్లలు ఎంతమంది పుట్టారు అని అంటే, దేవుడు నాకు అదొక మంచి పని చేసాడండి అన్నాడంట. దేవుడు నాకు అదొక మంచి పని చేసాడు అన్నాడంట. అంటే ఆయనకి చావుకు వచ్చిన కష్టం వచ్చిన కొత్తలో తనకి తింటాకు ఉండేది కాదు, తన భార్యకి తింటాకు ఉండేది కాదు, ఉండటానికి సరైన ఇల్లు ఉండేది కాదు, ఏముండేది కాదు. ఈ టైంలో పిల్లలు ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేది అన్న అర్థంతో ఈయనేమన్నాడు? దేవుడు అదొక మంచి పని చేశాడు అని అన్నాడు. ఆ మాటను కూడా దేవుడు విడిచిపెట్టలేదంట. 8 సంవత్సరాల పిల్లలు లేరంట ఆయనకి. 8 సంవత్సరాల పిల్లలు లేరంట. ఈయన చాలా బాధపడిపోయాడంట. ఎందుకు పిల్లలు పుడతలేదు అని చెప్పి ఒక రోజు బాగా భారం అనిపించి ఒక 7 రోజులు ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసం ఉండి, ప్రభువా నేను నీ పరిచర్య ఎంత నమ్మకంగా, ఎంత కష్టమైన బాధ అయినా ఇంతగా నేను చేస్తాను కదా, అసలు నాకు ఎందుకు పిల్లలు పుడతలేదు? నాకు ఈ 7 రోజుల ఉపవాసంలో నువ్వు నాకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ప్రభువా అని చెప్పి ఇంకా మోకాళ్ళు వేసి అలా కన్నీటితో ప్రార్థన చేశారంట. ప్రార్థన చేస్తున్నప్పుడు 7వ రోజున దేవుడు ఆయన మాట్లాడాడంట. మాట్లాడి ఫలానా సంవత్సరంలో ఫలానా చోట ఫలానా దైవజనంతో నువ్వేమన్నావో గుర్తుందా అని అడిగాడంట. ఏమన్నాడు? అప్పుడు ఈయన గుర్తుంచుకున్నప్పుడు ఆయన అడిగిన మాటలన్నీ కూడా ఈయనకి గుర్తు చేసుకుని, నిజమే ప్రభువా, నువ్వు నాకు అదొక్క మేలు చేసావా, నీకు మేలు చేసానని నువ్వు అన్నావు కదా, అందుకనే నీకు మేలుగా ఉంచేసానని చెప్పి దేవుడు అన్నాడంట. అప్పుడు ప్రభువా, అప్పుడున్న కష్టాన్ని బట్టి, అప్పుడున్న బాధలు బట్టి, అప్పుడున్న సమస్యలు బట్టి నేను ఎలాగా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో ఈ యొక్క దుఃఖాన్ని, మంచి ఉద్యోగం విడిచిపెట్టుకుని వచ్చాను కదా, నా పరిస్థితి ఎలాగుందనే ఆవేదనతో గొప్పకి నా మాట అనేసిన దయతో నన్ను క్షమించు ప్రభు అని చెప్పి ఒప్పుకున్న తర్వాత 9వ సంవత్సరంలో దేవుడు పిల్లలు ఇచ్చాడంట. ఆ తర్వాత 5 పిల్లలు ఇచ్చాడు ఆయనకి. ఇప్పటికి ఉన్నాడు ఆ దైవజనుడు. కుడివాళ్ళలో అంత్యోక్య పేరు హౌస్ అని చెప్పి ఇప్పటికి ఉన్నాడు. ఈ మాటలో తన యొక్క పెద్ద కొడుకు యొక్క పెళ్లిలో ఆయన సాక్ష్యం చెప్పాడు. నేను ఆయన యొక్క కొడుకు పెళ్లికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన కొడుకు అంటే ఆయన అక్కడ చెప్పిన మాట ఒకటే చెప్పాడు, సేవకులు మాట్లాడే మాట ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి చిన్న మాటను కూడా ఇప్పుడు అక్కడ ఏమన్నా అన్నాడా? అందుకని ఏబు గ్రంథంలో మాట చూడండి. ఏబు గ్రంథంలో ఈ ఏబు గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఏబు గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం. ఏబు గ్రంథము 9వ అధ్యాయం శ్రమను మర్చిపోయిన ఏబు గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం. నా వ్యాజ్యమును న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును. నా మాటలు నా మీద నేరము, నా వ్యాజ్యం న్యాయం అంటే అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి వాడు మాట్లాడిన మాటలు ఎలా కనిపిస్తాయి? న్యాయంగా అనిపిస్తాయి. ఇప్పుడు మోషే ఎలాగో ద్రోహులు ఎలా అన్నాడంటే
న్యాయం అది ఇంకా అతను ఉన్న పరిస్థితిని బట్టి అది న్యాయంగా అనిపిస్తుంది. కానీ ఆ మాటలు ఎలాగనిపిస్తాయి తర్వాత ఏమవుతాయంట? నేరముగా మోపబడతాయంట. అందుకనే పిల్లాంకరత్నం గారు అప్పుడున్న పరిస్థితిని బట్టి మాట్లాడిన మాట ఆయనకి ఎలాగనిపించింది? న్యాయంగానే అనిపించింది. ఆయనకి ఆయన ఏమనిపించింది? న్యాయముగానే అనిపించింది. కానీ అదేమైందంట? దోషముగా నేరముగా. అందుకనే సేవకులు అంటే ఏదో వచ్చి 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతాం కాదండి. వారి జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. బోధకులు అంటే దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడమే కాదండి, వారి యొక్క జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చాలా ప్రమాదంలో ఉన్నామని మనము అర్థము తెలుసుకోవాలి. అందుకనే మనం అనేకమైన విషయాల్లో తప్పిపోతామంట. వాటిలో మెయిన్ ఏంటంటే మాటల్లో చాలాసార్లు మనం మాటల్లో చాలా తప్పిపోతాం. ఎందుకంటే తెలుసా, ఎవరన్నా మన సంఘంలో ఎవరన్నా మనకి యాంటీగా కానీ లేకపోతే మనకి ఇష్టం లేనట్టుగా ప్రవర్తించారనుకోండి, టార్గెట్ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. టార్గెట్ ప్రసంగాలు మీకు అర్థమవుతుందండి? టార్గెట్ ప్రసంగాలు అంటే తెలుసు కదా. టార్గెట్ ప్రసంగాలు అంటే వచ్చిన వాళ్ళ గురించి చెప్పరు, ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇది చాలా జాగ్రత్త. మాటల్లో తప్పుకోవటం అంటే అదే. అంటే నీకేదో నిన్ను బాధ పెట్టాడని, నిన్ను ఏదో ఒక మాట అన్నారని చెప్పి దాన్ని నువ్వు వ్యక్తిగతంగా చెప్పొచ్చు దాన్ని. కానీ ఏం చేస్తావు? ప్రసంగంలో చెప్తావు. ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకో తెలుసా? దేవుడు ఒక్క మాటనే ఒప్పుకోడు, విడిచిపెట్టలేదు. మరి వాళ్ళ మీద గంటల ప్రసంగం చేస్తున్నావు అంటే ఎంత శిక్షకు నువ్వు గురైపోతున్నావు అర్థం చేసుకోవాలి. రోజుల్లో ఎవరైనా మనకి ఇష్టం లేని పని చేస్తే, ఏదైనా చేస్తే శాపనార్థాలు పెడతాం. మాటలే మన మాట ఎలా ఉండాలి? ఇతరులకి ఉప్పు వేసినట్టు ఉండాలి. ఆదరణ కలిగించాలి. బాధల్లో ఉన్న సమస్యల్లో ఉన్న వారికి ఎలా ఉండాలి? మన మాట ఆదరణ కలిగించేదిగా ఉండాలి. అలా ఉన్నాయా? లేకపోతే ఇంకా రెచ్చగొట్టి లేకపోతే కుంగ తీసేసేటట్టుగా మన మాటలో ఈ రోజుల్లో ఎవరన్నా ఏదైనా పైగా ఏదన్నా ఇలా సమస్య వచ్చింది నేను అనుకో, ఏదో చేస్తుంటావు, అందుకే నీకు వచ్చింది పుసిక్కి నేనేస్తావు, మాటే కదని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకులమైన అందుకనే బోధించే విషయాల్లో కానీ అక్కడ సేవకులు గుండా మనము అనేకమైన విషయాలు తప్పిపోతామంట. వాటిలో ముఖ్యంగా ఏ విషయంలో తప్పిపోతామో మాటల్లో తప్పిపోతాం. అంటే మన మాటలో, ఎందుకంటే నువ్వు మంచిదైనా చెడ్డదైనా ఏ మాట అయినా సరే మాటలకు మనం ఏం చేయాలి? లెక్క చెప్పాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు మన సోదరు రాయబడి ఉంది. అక్కడ మనుషులు పలికే ప్రతి మాట కూడా ఏం చేయాలి? దేవునికి మనము లెక్క అప్పచెప్పాలి. అందుకనే బోధకులమైన మనము, పెద్దలైనా పరిచారికులైనా బోధకులైనా సరే మనము తప్పిపోతున్నాము. ఏ విషయంలో తప్పిపోతున్నాం? మాటల్లో తప్పిపోతున్నాం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. లేకపోతే మరింత కఠినమైన తీర్పు మనము పొందుతాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఏ విషయాలు మనము తప్పిపోతామంటే, రెండవది ధనం విషయంలో మనము తప్పిపోతాం. అందుకనే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటారు తెలుసా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు వీటిని ఆశించి ఏం చేశారంటే విశ్వాసం నుంచి తొలగిపోయారంట, తమను తాము పొడుచుకున్నారు అని చెప్పి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలుస్తుంది. సేవకులైన వారికి ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు ఆ మాటను గమనించాలండి. ధనం ఉంటే తప్పని అనలేదు. అక్కడ ఏమన్నాడు? ధనాపేక్ష అంటే ధనం పైన పేక్ష ఉండడం, అంటే ఆపేక్ష ఉండడం, అది తప్పు. ధనం ఉండడం తప్పు కదండి. బైబిల్లో 4 మంది ధనవంతులు ఉన్నారు. అబ్రహాంకి ఎంత ధనవంతుడో తెలుసండి? ఎంతమంది పనులు ఉన్నారు తెలుసా? 318 మంది పనులు ఉన్నారు. అంటే ఎంత ధనవంతుడు కాకపోతే ఆయన దగ్గర పనివారే 300. మన దగ్గర ఒక పనివాడు అంటే ఎంత గొప్పగా చెప్పుకుంటాం మనం. మా పనివాడు, మా పని మనిషి అని చెప్పి ఎంతో గొప్పగా మనం చెప్పుకుంటాం. అలాంటిది 318 మంది పనుడు ఒక ఇంట్లో ఉన్నాడంటే నాకు అబ్రహాం ఎంత ధనవంతుడో చూడండి. దావీదు ధనవంతుడు, సొలొమోను ధనవంతులు అనేక మంది ఉన్నారు. ధనవంతుల గురించి రాయబడలేదు. ధనం పైన పేక్ష
అంటే ఆశ, ధనం పైన అధికమైన ఆశ ఉంటుంది. ఏంటంటే సేవకులైన వారికి ఇది ఎక్కువగా తప్పిపోతాం. ఎందుకంటే సేవకు వచ్చిన కొత్తలో సరైన ఏముండదు తెలుసా, డబ్బులు ఉండవు, సంఘం ఎక్కువ ఉండదు, వచ్చే ఆదాయం కూడా ఉండదు. అప్పుడు ఏమవుతుంది, డబ్బు సంపాదించాలనే కాంక్ష పెరిగిపోద్ది. అప్పుడు ఏం చేస్తారు రకరకాలైన మార్గాలను ఎంచుకుంటారు. కొంతమంది రియల్ ఎస్టేట్ని ఎంచుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బులు ఉన్నాయనుకోండి వడ్డీలో వ్యాపారం చేయడం మొదలెడతారు. కొంతమంది ఇంకేం చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు ఇంకా కొంతమంది ఏం చేస్తారో తెలుసా, కొంతమంది స్కీములు అవి కట్టిస్తూ ఉంటారు. ఎందుకు, వాళ్ళకే సీట్లు వేస్తారు. కొంతమంది ఇంకేం చేస్తారు, అవి కట్టిస్తారు. ఇప్పుడు అగ్రిగోల్డ్ లాంటి ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటివి కట్టిస్తారు. వీళ్ళకి ఏముంది, కట్టినందుకు వీళ్ళకి కొంత పర్సెంటేజ్ వస్తుంది. ఆ పర్సెంటేజ్ కోసం అవతల దగ్గర 10,000 పోయినా సరే వీడికి అనవసరం. వీడికి వచ్చింది 1,000 రూపాయలే, అవతలకి ఎంత పోతుంది, 10,000 పోతుంది. ఇది ఆలోచించండి, వీడికి వచ్చే 1,000 రూపాయల కోసమే ఆలోచిస్తున్నారు. చాలా విషాదకరమైన విషయాలు. దేవుడు మనల్ని పిలిచింది ఎలాంటి వాడు పిలిచాడండి, శ్రీమంతుడగును దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు, శ్రీమంతుడు. ఆయన మనం నమ్మకంగా మనం వెళ్ళినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. ఈ రోజుల్లో చాలా మంది ఇదే, నేను చాలా మందిని నేను దగ్గరగా చూసిన వారు ఉన్నారు. కొంతమంది సేవకులు ఇలాంటి ఏంటంటే 10,000 కడితేనంట నెలకు 2,000 కాడికి ఇస్తారంట. ఒక 10 మందిని జాయిన్ చేయాలి. ముందు జాయిన్ అయ్యేవాడికి ఏం చేస్తారు, ఇస్తారు. ఈ పాస్టర్ గారు ఏం చేశారు, ఎలాగో నా పరిస్థితి బాగలేదు కదా, దేవుడే నాకు ద్వారాలు తెచ్చినట్టున్నాడు అని చెప్పి ఏం చేస్తారు, జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత విశ్వాసం జాయిన్ చేసేస్తారు. ఇప్పుడు వాడు బోర్డు తిప్పేసాడు. ఇప్పుడు విశ్వాసాలు అందరూ ఎవరిని అడుగుతారు, పాస్టర్ గారిని అడుగుతారు. అలాగా సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోయిన పాస్టర్లను నేను చాలా మందిని చూశాను. వాళ్ళ బాధ ఇంకా పాస్టర్ గారిని పట్టడానికి కూడా సిద్ధపడిపోతే పారిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది నేను చూశాను. దానికి కారణం ఏంటో తెలుసా, ధనాపేక్ష. దేవుడి మీద మనం ఖచ్చితంగా నిలబడినప్పుడు దేవుడు ఎప్పుడు దేన్ని లోటు చేయటండి. అది చిన్న సంఘమనే పెద్ద సంఘమనే ఏ సంఘం అయినప్పటికీ మనము దేవుని కొరకు దాకా మనం నిలబడినప్పుడు దేవుడు మన యొక్క అవసరతలను ఆశ్చర్యరీతిగా తీరుస్తాడండి. అది అందుకని అంటాడు, ఆయన కార్యములు ఎలాగ అంటే కంటికి కనిపించవు, చెవులకి వినపవు, హృదయానికి అగోచరమైన కార్యాలైనా చేస్తాడు. దేవుడి మీద మనము ఆధారపడాలి. ధనాపేక్ష మనకు ఉండకూడదు. ధనాపేక్ష వల్ల అనేక మంది చూడండి, బిలామును గురించి మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో బిలాము అంట ఒకరిని ఆశీర్వదిస్తే ఒకడు ఆశీర్వదింపబడేవాడంట, ఒకరిని శపిస్తే శపింపబడేవాడంట. అటువంటి దైవజనుడు ఏమైపోయాడు, డబ్బు కాసిపడిపోయి ముందు కొంతమందిని డబ్బిచ్చి పంపిస్తే అక్కడ దేవుడిని అడుగుతాను అన్నాడు. అడిగిన తర్వాత ఏమైంది, దేవుడు ఏమేమి చెప్పాడు, వద్దని చెప్పాడు. మీకు కావాల్సి మీరు చదువుకోండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయము అక్కడ 10వ వచనం నుంచి చదువుకోండి. దేవుడు వెళ్ళొద్దని చెప్తాడు, చెప్తే వద్దని చెప్తాడు. ఇప్పుడు అంటే వాళ్ళకంట మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న పెద్దలు పంపించాడు. వాళ్ళని పంపిస్తే ఇప్పుడు ఏం చెప్పాలి, దేవుడు ఒకసారి చెప్పాడు, ఇంకా నేను రాను వెళ్ళిపోండి అలా, మళ్ళీ ఉండండి నేను ప్రార్థన చేసి చెప్తాను అని చెప్పి వాడిని కాసి పెట్టాడు. ఆఖరికి అతని గురించి బిలాం గురించి ఒక దేవుని యొక్క వాక్యంలో ఉంది, సోదిగాడు అని రాయబడింది. అక్కడ చూడండి, యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది కూడా. యెహోషువ గ్రంథము 13:22. ఇశ్రాయేలు కుమారుడును సోదిగాడైన బిలాము అని రాయబడిందా లేదా? ఈ సోదిగాడు అని చెప్పి బిలాముకి రాయబడ్డం గల కారణం ఏంటో తెలుసా, ఇతడు ఏ సొమ్మును ఆశించాడు, తెలుసా, సోది సొమ్మును ఆశించాడు. చూడండి సంఖ్యాకాండము 22వ అధ్యాయం, సంఖ్యాకాండము 22వ అధ్యాయము
ఆ